ఎవడో హ్యాకింగ్కి ఎవడో ట్రై చేస్తున్నట్టు, స్పూఫింగ్లు అంతే. ఏవో జరుగుతాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం రెగ్యులర్ వార్తలు ఫాలో అవుతుంటే అర్థమైపోతుంది. అవును. ఇజ్రాయిల్ వీళ్ళని ఏడిపించడానికి ఇరాన్ వాళ్ళవి స్పూఫింగ్ చేస్తుంది. అంటే ఏం లేదు, మన విమానం నడుస్తూ ఉండగా మనది హ్యాక్ అయిపోయి మన మ్యాప్ కనబడదు. విమానం మ్యాప్ ఆధారంగా వెళ్తూ ఉంటుంది. మ్యాప్ కనబడడం మానేస్తుంది, లేదా కొత్త మ్యాప్ వచ్చేస్తుంది అందులోకి. అవును. అప్పుడు వీడు ఇప్పుడు ల్యాండ్ ఎట్లా ఉందనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు విమానం ఇలా దిగాలి, ఇలా వెళ్ళాలి. అదే ఇక్కడ చూపించింది అనుకోండి మ్యాప్, అప్పుడు ఒక్కసారి ఇట్లా దిగుతున్నప్పుడు విమానం ఇక్కడికి నేల తగలదు. నేల తగలకపోయేటప్పటికి గబక్కన కింద జారిపోతుంది. అవును. లేదా ఇక్కడికి చూపించింది అనుకోండి, విమానం ఇక్కడే దిగిపోయింది, దన్మని కొట్టుకుంటుంది, పేలిపోతుంది. ఇది పైసా ఖర్చు లేకుండా శత్రువుని నాశనం చేయటం. ఇజ్రాయెల్ వాడు హిజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులను ఎట్ట చేశాడు? 25-30 ఏళ్ల క్రితం వాడు కొంటున్న ఎక్విప్మెంట్లో అప్పుడే బాంబులు అమర్చాడు. మొన్న మధ్యన తేలింది ఏంటి? చేతిలో ఉన్న పేజీలు పేలిపోయినాయి, జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లు పేలిపోయినాయి. ఫ్యాంటు జేబులో పెట్టుకుంటారట వాళ్ళు, దాన్ని ఏమంటారు, మన వైర్లెస్లు, అవి పేలిపోయి చచ్చిపోయారు అనేక మంది. ఎట్లాగా? ఇదంతా ఒక దేశపు సైనికుడుగా సైబర్ ఎక్స్పర్ట్ చేసిన పని.